ఆకాశ మహాకాశములను అందరి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, దేవుని యొక్క లక్షణము ఏమై ఉన్నది అనగా, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. నీ జీవితంలో నీవు అనేకమైన కోరికలను, ఉద్దేశములను, ఆలోచనలను కలిగి ఉన్నావు. దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నావు, నాకు ఏ పని జరగట్లేదు, నేను అడిగినదేది దేవుడు నాకు ఇవ్వడం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందరికీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. దేవుడు బిగబట్టే దేవుడు కారు. నీకు అవసరమైన ఈవులను తన చేతిలో దాచుకొని నీ కష్టమును చూస్తూ ఆనందించే దేవుడు నీ దేవుడు కారు నేస్తమా. ఆ సంగతి ఎన్నడూ కూడా మరువబోకు. ప్రతి మనిషి కొరకు దేవుడు ఈ భూమి ఆకాశముల యందు ప్రతి ఆశీర్వాదమును కూడా సిద్ధపరిచి ఉంచారు. దానిని పొందుకొనుట, సంపాదించగలుగుట నీ నైపుణ్యముపై ఆధారపడి ఉంది. దేవుని చేత నీవు తృప్తిపరచబడాలి. దేవుని ద్వారా నీ ప్రతి కోరిక నెరవేర్చబడాలి అంటే నీవు ఆయన యందలి భయమును, భక్తిని కలిగి జీవించాలి. భయభక్తులతో నీవు బ్రతుకంతే. నీకేమి అవసరమో, నువ్వు ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలి, నువ్వు ఏ పని చేయాలి, నువ్వు ఏ విధముగా సంపాదించాలి, వాటన్నీ సమయానుకూలముగా దేవుడే నీకు నడిపిస్తారు. ఆ మార్గములన్నిటి గుండా కూడా దేవాది దేవుడు నిన్ను నడిపిస్తారు. ఆయన అందలి భయమును, భక్తిని విడిచిపెట్టి నీవు ఏవేవో చేయాలని వెంపర్లాడుతూ ఉన్నావు నేస్తమా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భయభక్తులతో జీవించు, అప్పుడు నీ కోరిక నెరవేర్చబడుతోంది. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. నిన్ను రక్షించి నీకు తోడుగా ఉండి నీ ప్రతి కోరికను నెరవేర్చి నిన్ను తన కృపలో భద్రపరచుట దేవుని చిత్తమై ఉంది. అలా దేవుడు నిన్ను అనుక్షణము జీవింపచేస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. చేసిన వాగ్దానమును మరి ఒకసారి నీకు జ్ఞప్తికి తెస్తూ ఉన్నారు నేస్తమా. కానీ నీవు చేయాల్సిన పనిని నీవు మరచిపోతూ ఉన్నావు. దయచేసి దేవుని యందలి భయభక్తులు విడిచిపెట్టి ఎన్నడూ తిరగకు. దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. నీ ప్రతి కోరిక కూడా దేవుడు నెరవేరుస్తారు. నీ మొర్ర ఆలకించి నిన్ను రక్షించి భద్రముగా కాపాడే దేవుడు నీ పక్షమందున్నారు. కనుక నేస్తమా, దేవుని యందలి భయభక్తులతో జీవించడానికి ప్రయత్నము చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుని ప్రసన్నత నీకు తప్పక అనుగ్రహించబడుతోంది. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందనములు. మీ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మీ ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించండి నాయన. మీ నామ మహిమ కొరకు భయభక్తులతో జీవించే యోగ్యత మీ బిడ్డకు అనుగ్రహించి మీ కృపలో నాయన నడిపించండి. పుట్టినరోజు, వివాహదిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను ప్రసాదించండి తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లో అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవము కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.